ఆ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరిందట. ఇద్దరు సీనియర్ లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. తూ కిత్తా అంటే తూ కిత్తా అంటూ రచ్చ చేస్తున్నారట. మైక్ దొరికితే చాలు పరస్పర విమర్శలు చేసుకుంటూ జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నారట. ఎక్కడా లేని విధంగా వారానికి 4-5 రోజులు మీడియా ముందుకొచ్చి అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్నారట ఆ మాజీ మంత్రి. అయితే ఈ పొలిటికల్ హై డ్రామా వెనుక అసలు స్క్రిప్ట్ ఏంటి? ఇద్దరు నేతల మధ్య ఈ రేంజ్లో మైండ్ గేమ్స్ నడవటానికి రీజన్ ఏంటి? తెర వెనుక నడుస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఏంటో, ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఎక్కడ జరుగుతుందా వ్యవహారం? నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొలిటికల్ రచ్చ నడుస్తోంది. గడిచిన 15 ఏళ్లుగా సర్వేపల్లిలో ఈ ఇద్దరు బలమైన నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. 2014-19 జనరల్ ఎలక్షన్లో సోమిరెడ్డిపై కాకాని వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన ఆధిక్యతను చాటుకున్నారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2024 ఎలక్షన్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇక స్టేట్ వైడ్గా వచ్చిన కూటమి వేవ్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పాత ఓటములకు స్వీట్ రివెంజ్ తీర్చుకుంటూ నియోజకవర్గంలో తన పట్టును మళ్లీ నిరూపించుకున్నారు సోమిరెడ్డి. ఈ రిజల్ట్ తర్వాత ఇద్దరి మధ్య పొలిటికల్ రైవల్టరీ మరింత పీక్ స్టేజ్కి చేరింది. అక్రమ మైనింగ్ కేసులో దాదాపుగా 100 రోజుల రిమాండ్ అనంతరం మాజీ మంత్రి కాకాని జైలు నుండి బయటకు వచ్చాక మరింత అగ్రెసివ్గా మారారు. లీగల్ ఇష్యూస్లో ఇరుక్కొని జైలుకొల్లొచ్చిన కాకాని ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని సోమిరెడ్డిపై చూపిస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. గతంలోనూ సోమిరెడ్డిపై వరుస సవాళ్లు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాకాని ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చారు. తప్పు చేసి జైలుకు వెళ్లిన నెగిటివ్ ఇమేజ్ను డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో మళ్లీ సానుభూతి సంపాదించడానికి సోమిరెడ్డిని టార్గెట్గా చేసుకున్నారు. డైలీ మీడియా ముందుకు వస్తూ విమర్శల దాడి పెంచడం వెనుక పెద్ద పొలిటికల్ ప్లానే ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. సోమిరెడ్డి హయాంలో నియోజకవర్గంలో విపరీతమైన అవినీతి జరిగిందంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు అస్సలు జరగడం లేదని, 1-2 చోట్ల జరిగిన పనుల్లో కూడా భారీ ఎత్తున అవినీతి స్కామ్స్ జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. చెరువులు తవ్వేస్తూ మద్యం వ్యాపారాలు చేసుకుంటూ డెవలప్మెంట్ పూర్తిగా పక్కన పెట్టేశారంటూ సోమిరెడ్డిపై కాకాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా పొదలకూరు మండలం డెవలప్మెంట్పై కాకాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని, ప్రజల సొమ్ము లూటీ అవుతోందంటూ కాకాని చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇక కాకాని ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైలెంట్ గా ఉండలేదు. పొదలకూరు మండలం అంకుపల్లిలో కండలేరు స్పిల్వే వరద కాలువ పనులను స్వయంగా పరిశీలించి కాకానికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పాత పద్ధతులకు స్పష్టి చెప్పి ప్రతి పనిని జరగకముందు, జరిగిన తర్వాత జీపీఎస్ లొకేషన్తో సహా ఫోటోలు తీసి రికార్డ్ చేస్తున్నామంటూ సోమిరెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అందరికీ డెవలప్మెంట్ క్లియర్గా కనిపిస్తుంటే ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి మాత్రమే ఎందుకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. టెక్నాలజీని వాడుతూ పారదర్శకంగా పనులు చేస్తుంటే అవినీతి అనడం కాకాని అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ సోమిరెడ్డి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. పొదలకూరు మండల అభివృద్ధిపై మీడియా సమక్షంలో లైవ్ చర్చకు సిద్ధమంటూ సోమిరెడ్డి ప్రకటించడంతో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. దీనికి ప్రతి సవాల్ విసిరిన కాకాని చర్చకు తాను కూడా రెడీ అని, వేదిక ఖరారు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే మరుసటి రోజే టీడీపీ నేతలు పొదలకూరు మండల పరిధిలోని నావూరు చెరువుకట్ట, చెన్నారెడ్డిపల్లి అభివృద్ధి పనులపై క్లియర్ కట్ జీపీఎస్ ఫోటోలను మీడియాకు విడుదల చేసి కాకాని నోరు నొక్కేశారు. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పిచ్చి మొక్కలతో అడవిలా మారిన నావూరు చెరువుకట్టను తాము ఎంతలా డెవలప్ చేశామో ఆ ఫోటోలు చూపిస్తూ కాకాని అబద్ధాలను డిజిటల్ సాక్ష్యాలతో సహా బట్టపైలు చేశారు టీడీపీ నేతలు. తాజాగా మేము డెవలప్ చేసిన అదే నావూరు చెరువు కట్టపై కాకాని తన కాన్వాయ్తో దర్జాగా తిరిగాడని, ఇప్పుడు కూడా అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఆయన కళ్లకు కనిపించలేదా అంటూ టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నించారు. 5 ఏళ్ల కాకాని హయాంలోనే మైన్స్ దోపిడీ, ఇరిగేషన్లో 100 కోట్ల దొంగ బిల్లులకు బుక్ చేసుకోవడం తప్ప అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందంటూ సోమిరెడ్డి వర్గం గట్టిగా నిలదీసింది. అయితే చర్చకు సోమిరెడ్డి రాకుండా స్థానిక నేతలను పంపించాడని, సోమిరెడ్డి తోక ముడుచుకొని పారిపోయాడంటూ కాకాని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జీపీఎస్ ఫోటోల సాక్ష్యాలు ఉండడంతో కాకాని మాటలకు ప్రజల్లో పెద్దగా వాల్యూ లేకుండా పోయిందనేది వాస్తవం.
మొత్తానికి సర్వేపల్లి నియోజకవర్గంలో గడిచిన 15 ఏళ్లుగా సాగుతున్న ఈ పొలిటికల్ వార్ కేవలం అభివృద్ధి కోసమేనా లేక వ్యక్తిగత పందాల కోసమా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. లీగల్ ఇష్యూలో ఇరుక్కొని జైలుకెళ్లొచ్చిన కాకాని తన పొలిటికల్ ఉనికిని కాపాడుకోవడానికి ఆరాటపడుతుంటే సోమిరెడ్డి మాత్రం డిజిటల్ ప్రూఫ్స్ తో డెవలప్మెంట్ ను చూపిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. ఆరోపణలు చేయడం ఈజీనే, కానీ వాటిని సాక్ష్యాలతో నిరూపించలేనప్పుడు పొలిటికల్ గా నష్టపోక తప్పదు. మరి ఈ ఆరోపణలు సవాళ్ల పర్వం సర్వేపల్లి పాలిటిక్స్ ను ఇంకా ఎలాంటి మలుపులు తిప్పుతుందో రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో వేచి చూడాల్సింది.